హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఏంటి మటన్, పపాయస్, లడ్డు ఇవన్నీ చూపిస్తుంది ఒక దగ్గర పెట్టి అనుకుంటున్నారా? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. అమ్మ వాళ్ళ ఇల్లు అనగానే ఎంత హ్యాపీనెస్ వస్తుందండి. చెప్పండి మీరే. మన ఆడపడుచులకి, ఆడబిడ్డలకి చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే 6 నెలలు, 3 నెలలు, సంవత్సరానికి ఒకసారి వెళ్తాం కదా. మగవాళ్ళంటే అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటారు, కానీ ఆడవాళ్ళం అలా కాదు కదా. పుట్టింటిని వదిలేసి అత్తగారింటికి రావాల్సిందే కదా. ఇక్కడ చూడండి, మా నాన్న అన్నం తినడు, పనులు లేవు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా లడ్డు తీసుకెళ్తా. ఇక్కడ పప్పాయస్ కూడా మా అమ్మ కోటి, మా అన్నయ్య కోటి. ఇక్కడ మటన్ తీసుకెళ్తున్నా, ఏదైనా చపాతి కానీ ఏదైనా పెట్టుకొని తింటాడని. ఉసిరికాయలేమో మా వదిన పచ్చడి చేస్తుందని తీసుకెళ్తున్నా. మునగాకు మా అన్నయ్యకు చాలా ఇష్టం, అందుకనే మునగాకు తీసుకెళ్తున్నా. ఎప్పటికీ పొడి చేసి పంపించమంటాడు మా అన్నయ్య, కానీ ఈసారి వీలు కాలేదు. ఇలా ఆకే తీసుకెళ్తున్నా. మునగాకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు చాలా మంచిది కదా. అందుకనే అప్పుడప్పుడు అలా పొడి చేసుకొని పెట్టుకోండి. రోజు ఒక ముద్ద దాంతో తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక్కడ చూడండి, మునగాకు ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడే చెట్టు మీద నుండి తెంపినా అండి. చాలా బాగుంటుంది. ఎంత ఫ్రెష్గా ఉందో అంత ఆరోగ్యం కూడా ఉంటుంది. ఈ ఉసిరికాయలు కూడా మన చెట్టుదే, కొన్ని తెంపిన అంతే. ఇప్పుడు మేము బయలుదేరినామండి. ఇక మా పాప స్కూటీ మీద వెళ్దాం మమ్మీ అంటే సరే అని పద అని చెప్పిన. మేము ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి మధ్యలో 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంత స్పీడ్గా పోతుందంటే వద్దురా కొంచెం తగ్గించు అని చెప్తూనే ఉన్నా. అక్కడ చూడండి, అక్కడ చిల్పూర్ దేవస్థానం, వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిచిండు. మాకు ఎంతో మహిమగల్ల వెంకటేశ్వర స్వామి, చాలా మహిమగల్ల దేవుడు. తిరుపతి లాగానే ఉంటుంది ఇక్కడ కూడా, కొండ గుట్ట అవన్నీ. ఇక్కడ మా ఊరు వచ్చేసింది, మల్కాపూర్ మాది. మా ఊరు రాగానే మా బడి వస్తుంది. మా బడి మా చిన్నప్పుడు 10th వరకు చదువుకున్న బడి ఇది. చిన్నప్పటి జ్ఞాపకాలు స్టార్ట్ అయినాయండి. ఈ బడితోనే స్టార్ట్ అవుతాయి చిన్నప్పటి జ్ఞాపకాలు. చూడండి, మా నాన్న దగ్గరికి వచ్చినాం. లడ్డు తింటా అంటే ఏమైనా తెచ్చినావా బిడ్డ అంటే తెచ్చినా అని చెప్పి లడ్డు ఇచ్చిన. ఒకటి తిన్నాడు, ఇంకోటి ఇవ్వమంటే ఇచ్చిన. అస్సలు అన్నమే తినట్లేదండి. ఇడ్లీ పాలు అంతే. ఇక థమ్స్అప్ అయితే బాగా తాగుతాడు. రోజు ఒక 20 రూపాయల థమ్స్అప్ తాగుతాడు. వద్దు అంటే అస్సలు విన్నాడు. మంచిగా ఉందా అని అంటే మంచిగా ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు థమ్స్అప్ తే బిడ్డ అంటే చిన్న బాటిల్ ఇచ్చిన. మంచిది కాదు కూల్ డ్రింక్, అయినా కూడా తే అంటే ఇక వాళ్ళ కోరిక ఎందుకు కాదంటాం కండి కదా. 10 రూపాయల థమ్స్అప్ అయితే తెచ్చిన. అసలు అన్నమే తినడు. 6 నెలలు అవుతుంది అన్నమే తినట్లేదు. 2 ఇడ్లీలు అంతే. ఇక్కడ చూడండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెర్రీ టమాటోస్ చాలా ఉన్నాయండి. మా అమ్మ తెంపుకపో అని చెప్పింది. ఇంట్లో మన గార్డెన్లో అన్ని రకాల కూరగాయలు ఉంటాయి, అయినా ఏదో ఒక లోటు ఉంటుంది కదా. చెర్రీ టమాటాస్ మొన్నే తీసేసిన చెట్టు. ఈ చెర్రీ టమాటాస్తోని పచ్చడి చేయి మంచిగా ఉంటుందని చెప్తే తెంపుతున్నా. ఇక్కడ ఒక చిన్న బుడ్డోడు కూడా తెంపుతున్నాడు. నేను తెంపుతుంటే నేను కూడా తెంపుతా అని. చూడండి వాడు ఎట్లా పోస్తున్నాడో. వీటిని రామ్ముల్క పండ్లు కూడా అని అంటారు మా సైడ్ అయితే. ఎంత బాగున్నాయంటే చాలా పుల్లగా బాగుంటాయి ఇవి. ఇన్ని ఒక పావు కిలో అన్నీ వెళ్ళినాయి. మా అమ్మ పచ్చిమిరపకాయలు, ఇంకా అందులో తోటకూర, పచ్చకూర కూడా తీసుకెళ్ళమని పంపించింది. నేను అక్కడ నుండి తెస్తే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి మళ్ళీ ఇటు నుండి తెచ్చినాం. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్ ఉన్నాయండి. ఈ పచ్చిమిర్చి అయితే కారం బాగుంటాయి. ఒక్క 4 వేసుకుంటే చాలు ఆ పచ్చిమిరపకాయలు. ఇక్కడ వచ్చేసి పచ్చకూర ఒక 3 రకాలు ఉన్నాయండి ఇందులో. ఈ చిలకలు పండుతాయి కదా, ఇదేమో సెంచల్ కూర,
ఇది అసలైన పచ్చకూర అంటే ఇది చిన్నాకుల కూర అంటారు, పచ్చకూర అంటారు. ఇదే అండి పచ్చకూర అంటే. మనం అవి ఇవి అన్నీ పచ్చకూర అంటాం కానీ ఫస్ట్ వచ్చింది మాత్రం ఇదే పచ్చకూర. ఇదేమో కోడిజుట్టు కూర అంటారు. ఈ చిలక దగ్గరికి వెళ్తే అన్ని రకాల ఆకుకూరలు తెచ్చుకుంటారు కదా. మా అమ్మ తీసుకెళ్ళు అంటే తీసుకొచ్చిన అక్కడ నుండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.